18 పురాణాల పేర్లను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? పురాణం లక్షణాలేంటి తెలుసుకుందామా? పురాణం పురా అపి నవం ఇది పురాణం. ఎంత పాతదైనప్పటికీ కొత్తగా ఉండేది పురాణము. 18 మహాపురాణాలని వేదవ్యాసుడు రచించారు. వీటినే మనము అష్టాదశ పురాణం అంటాము. అష్ట అంటే 8, దశ అంటే 10, 18 మహాపురాణాలు. వాటి పేర్లు ఏంటంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము. ఈ 18 మహాపురాణాల పేర్లను గుర్తుపెట్టుకోవటానికి ఒక శ్లోకం ఉంది. మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మాద్వయం మాతో 2 మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాతో 2 భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రత్రయం బ్రాతో 3 బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వా చతుష్టయం వాతో 4 విష్ణు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, వాయు పురాణము, అనాపలింగ కూస్కాని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పురాణము, ఆతో అగ్ని పురాణము, నాతో నారద పురాణము, పాతో పద్మ పురాణము, లింతో లింగ పురాణము, గాతో గరుడ పురాణము, స్కాతో స్కాంద పురాణము. ఇవన్నీ 18 పురాణాలు. పురాణం అని పిలువబడటానికి వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి కదా. మనం ఈ రోజు పంచ లక్షణాల గురించి తెలుసుకుందాము. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. సర్గము అనంటే సృష్టి ఎలా మొదలైంది అని, ఏమీ లేని శూన్యం నుండి సృష్టి ఎలా తయారు చేయబడింది, పంచభూతాలు ఎలా వచ్చాయి, పంచ తన్మాత్రలు ఎలా మొదలయ్యాయి, ఇలా సృష్టి గురించి చెప్పబడుతుంది. ప్రతిసర్గము అంటే పునః సృష్టి, అంటే ప్రళయం వచ్చాక సృష్టి అంతా నాశనం అయిపోతుంది కదా, నాశనం అయిపోయాక మళ్ళీ సృష్టి ఎలా పుట్టింది అని చెప్తుంది ప్రతిసర్గము. వంశము దేవతలు, రాజులు, ఋషులు, మునులు వీళ్ళ వంశాల గురించి చెప్తుంది. అంటే సూర్య వంశము, ఇక్ష్వాకు వంశము, చంద్ర వంశము, మనం ఇలా వంశాల గురించి వింటాం కదా. మన్వంతరం అనంటే ఒక మనువు పరిపాలించే కాలాన్ని మన్వంతరము అని అంటాము. 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పము. అంటే బ్రహ్మకి ఒక రోజు ఒక కల్పం. అంటే మనం ఇప్పుడు 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. వంశానుచరితము, వంశంలో ఉండే మహానుభావుల చరిత్రని తెలుసుకుంటాం దీంట్లో. ఉదాహరణకి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండవులు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఇలా ఒక్కొక్కల చరిత్రను తెలుసుకుంటున్నాం కదా. ఈ 5 కూడా పురాణానికి ఉండే పంచ లక్షణాలు. భాగవతం ప్రకారము పురాణానికి 10 లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే 10 లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. వాటి గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాము. నమస్కారం.